పసుపు ఆరోగ్యానికి చాలా మేలు. పసుపుని తీసుకోవడం వల్ల చాలా సమస్యలు దూరం అవుతాయి. అయితే వంటల్లో వాడే పసుపు స్వచ్ఛమైందా కాదా అనేది తెలుసుకోవడం కూడా ముఖ్యమే. కల్తీ పసుపు వాడితే దానివల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. రోజు రోజుకి ఆహార కల్తీ ఎక్కువ అవడంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. పసిపిల్లలు తాగే పాల నుంచి వంటల్లో ఉపయోగించే కారం, నూనె ఇలా అన్ని రకాల ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నాయి. నకిలీ పసుపుని ఎలా గుర్తించాలో చూద్దాం. నీటిలో పసుపు వేస్తే మనం సులువుగా నకిలీ పసుపు కాదని తెలుసుకోవచ్చు. కల్తీ పసుపుని గుర్తించడానికి 2 గ్లాసుల నీళ్లలో 1 టేబుల్ స్పూన్ చొప్పున పసుపు వేయండి. స్వచ్ఛమైందైతే లేత పసుపు రంగులోకి మారి అడుక్కి చేరుతుంది. కల్తీ పసుపు అయితే గ్లాసులోని వాటర్ని పసుపు రంగులోకి మార్చేస్తుంది. అలాగే నకిలీ పసుపు కొమ్ముల్ని గుర్తించడానికి 2 గ్లాసుల నీళ్లలో 2 పసుపు కొమ్ములు వేయండి. స్వచ్ఛమైన పసుపు కొమ్ములు గ్లాసులోని నీరు రంగు మార్చదు. నకిలీ పసుపు కొమ్ములైతే వాటర్ రంగు మారిపోతుంది. మంచి సువాసనతో పసుపు ఎప్పుడు ఉంటుంది. కల్తీ పసుపు స్మెల్ లేకుండా తక్కువ స్మెల్ కలిగి ఉంటుంది. అసలైన పసుపును ముట్టుకుంటే మృదువుగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, గరుకుగా అనిపించదు. కల్తీ పసుపు కాస్త గరుకుగా అనిపిస్తుంది.